గుంటూరులో జరిగినటువంటి దారుణం ఏంటంటే మొన్న తన బావ పొట్టిగా ఉన్నాడని చంపేశాడు. గణేష్, అంజలీదేవి అనేవారు ఇద్దరు పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళు కొంచెం దూరపు బంధువులే. పెళ్లి చూపులు జరిగిన తర్వాత అబ్బాయి గణేష్ పొట్టిగా ఉన్నాడని అమ్మాయి తరపు వారు ఈ సంబంధం వద్దు అనుకున్నారంట. అది కూడా వాళ్ళు ఒక 10 రోజులు ఎప్పుడు నాంచి చెప్పారు. ఈలోగా అమ్మాయి అబ్బాయి ఫోన్ నెంబర్లు మార్చుకుని ప్రేమించుకోవడం మొదలుపెట్టారు. వారి జీవితం గురించి కలలుగన్నారు. చివరికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని 10 రోజుల క్రితం ఒక దేవాలయంలో వివాహం చేసుకున్నారు. అయితే తన బావ పొట్టిగా ఉన్నాడు, ఇలాంటి పొట్టోడిని నా చెల్లి పెళ్లి చేసుకుందని చంపేశాడు అబ్బాయిని. అమ్మాయికి లేని బాధ వీళ్ళకెందుకు? అమ్మాయి ప్రేమించింది, పైగా మీరేమొచ్చేసి పెళ్లి సంబంధం చూశారు. ఆ సంబంధం తీసుకొస్తేనే అబ్బాయి పరిచయం అయ్యారు. తనకు తానుగా ఎక్కడో ఎవరినో పెళ్లి చేసుకోవడం కాదు, వీళ్ళు తెచ్చినటువంటి సంబంధమే. అంటే వాళ్ళ కులస్తులే, వాళ్ళ బంధువులే. ఒక పొట్టిగా ఉన్నాడని, పొట్టిగా ఉంటే తనకు బాధ లేదు, మీకెందుకు? తప్పు కదా అది. ఇటు ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, చంపినందుకు ఇతని జీవితం నాశనం అయిపోయింది, చనిపోయినందుకు పాపం ఆ అబ్బాయి కుటుంబస్తులు కూడా ఇప్పుడు నరకం అనుభవిస్తారు. 3 కుటుంబాలు రోడ్డున పడిపోయాయి ఇప్పుడు.